హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పోపులు వేసుకుంటున్నాను. పోపులు చిటపట్లాడంగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కట్ చేసి ఇలా వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇలా అనుకొని ఉల్లిపాయలన్నీ దీనిపైన నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ అన్నీ ఇలా వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత కదిలించకూడదండి. ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా ఉంచుకుంటే తెల్లగా లేయర్ లాగా వస్తే సరిపోయిద్దండి. పైన ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయిద్ది. ఇలా మగ్గిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి అడుగు వైపును కూడా బాగా మగ్గిద్దండి. తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. 5 మినిట్స్లో అయిపోయిద్దండి ఈ కర్రీ. మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. బాయ్.